నెక్స్ట్ టాపిక్ మంచి అలవాట్లు. సో ఈ మంచి అలవాట్లు అంటే ఏంటి? అలవాట్లు చేంజ్ యువర్ హ్యాబిట్స్ సో దట్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో అలవాట్లు అనేది మన జీవితంలో అసలు ఇది చాలా పెద్ద టాపిక్ అండి. అలవాట్లు అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో మన లైఫ్ లో ఇది చాలా చాలా పెద్ద టాపిక్. సో మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటే మనకు క్రమశిక్షణ ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి. సో మాట సహాయం అన్న కనీసం ఉండాలి. మనం ఒకవేళ డబ్బు సహాయం చేయలేకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మాట సహాయం చేద్దాము. మనకు తెలిసినంత వరకు హెల్ప్ చేద్దాము. మనం చేసే పనే అది కదా. ఒక లైసెన్స్ తీసుకొని, ఐఆర్డిఏ లైసెన్స్ తీసుకొని, ఈ లైసెన్స్ తో నేను నాకు తెలిసినటువంటి వ్యక్తులు, నా సహోదరులు, నా ప్రియ మిత్రులు, నా యొక్క కుటుంబ సభ్యులు, నా యొక్క సొసైటీలో ఉన్నవాళ్ళు, నా 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 చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గర లైసెన్స్ ఉంది, ఒక పవిత్రమైనటువంటి లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ప్రతిరోజు మీరు దేవుని పటం దగ్గర పెట్టుకొని, మీరు పూజించే దేవుని పటం దగ్గర పెట్టుకొని, మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే, మీరు ఎట్లయితే దేవుణ్ణి ప్రార్థిస్తారో, అయ్యా నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా కోరికలు తీరాలి అని, ఈ యొక్క లైసెన్స్ ని కూడా మీరు గుర్తు తెచ్చుకొని, అయ్యా నాకు దేవుడు నేను పూర్వజన్మలో ఏ మంచి పుణ్యాలు చేశానో నాకు దేవుడు ఈ రకమైనటువంటి లైసెన్స్ ప్రసాదించాడు. ఈ లైసెన్స్ ద్వారా నేను నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు ఈ యొక్క జీవితాన్ని వదిలి వెళ్ళకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరు, నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. చేయించాల్సినటువంటి బాధ్యత నాది. బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ ఏ పయస్ లైసెన్స్, ఒక గ్రేట్ లైసెన్స్, ఒక అద్భుతమైనటువంటి లైసెన్స్, ప్రజలకు సహాయం చేసే లైసెన్స్. ఈ లైసెన్స్ నాకు ఎల్ఐసి ఇచ్చింది. నేను నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా వాళ్ళు ఈ జీవితాన్ని, ఈ భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళకూడదు. వాళ్ళు భౌతిక శరీరం వదిలి వెళ్ళారు అంటే వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి నేను చేసిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కొంతైనా కొంత సహాయం అందాలి. ఇది మనం చెప్పాలి సార్. ఇది మనం దయచేసి అర్థం చేసుకోవాలి. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? వినపడుతుందా అందరికి? దయచేసి ఎవరో వాయిస్ వెరీ క్లియర్ లేదని సార్. పెట్టారు. చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి సార్. వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ ప్లీజ్. అది ఎవరైతే మీకు వాయిస్ డిస్కంఫర్ట్ ఉందో ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. బట్ లాగౌట్ అయితే మళ్ళీ మీకు సీట్ దొరకదు. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో సో ఈ విధమైనటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము మన యొక్క అలవాట్లను నిజంగా ఆ నేను చాలా మందిని చూస్తుంటాం, మా ఫ్రెండ్స్ ని కూడా. సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అలవాట్లతో ఉంటారు, కానీ కొంతమంది మారారు. చాలా మార్పు వచ్చింది, ఒక అద్భుతమైన వ్యక్తులుగా మారారు. కానీ కొంతమంది అదే కంటిన్యూ చేస్తున్నారు, అదే రొటీన్ అయిపోయింది. ఏదో న్యూ ఇయర్ కి ఒక రెజల్యూషన్ తీసుకుంటారు, నేను ఈ రోజు నుంచి ఈ పని చేయకూడదు అనుకుంటారు. సో 31st నైట్, సో నేను ఫస్ట్ నుంచి చేయను కదా అని 31st నైట్ విపరీతంగా వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ చేస్తారు. సో అది ఇంకా ఫస్ట్ జనవరి నుంచి రెజల్యూషన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ లో, అది సబ్ కాన్షియస్ మైండ్ లో అది ప్రింట్ అయి ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ పనులు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే ఆ విల్ పవర్ అంతగా లేదు అనేది అర్థమవుతుంది. సో మన విల్ పవర్ ని, సో అలవాట్లలో మనం చేయవలసిన పని ఏమంటే, మన విల్ పవర్ ని కూడా స్ట్రాంగ్ గా చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు చాలా చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈవెన్ నాలో కూడా చెడు ఉంది. సో నేను చేయాల్సింది ఏంటంటే, నా చెడు ఏముందని నేను తెలుసుకోవాలి, దాన్ని నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎంత చెడుని బయటికి తీస్తున్నానో నేను అంత మంచి మనిషిగా రిఫైన్ అవుతున్నట్టు లెక్క, నన్ను నేను రిజనవేట్ చేసుకున్నట్లు లెక్క. కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మంచి మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మీ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. మీ సెల్ఫ్ పర్సనల్ ప్రజెంటేషన్ కూడా ఉండాలి. అది ఎంత ఉండాలంటే 15% ఉండాలి. నేను చెప్పాను 35% ఏం కావాలి అన్నాను, ప్రాస్పెక్టింగ్ కావాలి. 30% ఏం కావాలి అన్నాను, మీటింగ్ ద పీపుల్ అన్నాను. తర్వాత 20% ఏం కావాలన్నాను, ప్రోడక్ట్ ప్రజెంటేషన్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, క్లోజింగ్ అన్నాను. అట్లనే 15% మీరు ఏం చేయాలి అంటే, మీ పర్సనల్ ప్రజెంటేషన్ కూడా చేయాలి. మీకున్నటువంటి లిమిటేషన్స్ లో, నేనేదో కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు వేసుకోమని చెప్పడంలా, మీకున్నటువంటి లిమిటేషన్స్ లో ఒక మంచి నీట్ గా, శుభ్రంగా కనబడే బట్టలు, చాలా నీట్ గా మీ యొక్క ప్రజెంటేషన్ నీట్ గా ఉండేటట్లు. తర్వాత గడ్డం లేనటువంటి ఒక వ్యక్తి, అంటే మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కూడా గడ్డంతో ఉండకూడదు. సో గడ్డం నీట్ గా షేవ్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా మీరు నీట్ గా కనబడడానికి కావాల్సినటువంటి అంశాలని
మీరు చక్కగా చూసుకోవాలి. సో మీరు ఎలా కనబడుతున్నారు మీకు మీరుగా, సో బయట వ్యక్తులు కూడా అదే విధంగా కనబడతారు. సో మీ మాట తీరు ఎలా ఉంది, మీ యొక్క ప్రజెంటేషన్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, మీ యొక్క ప్రవాహం ఎట్లా ఉంది, మాటల ప్రవాహం ఎలా ఉంది, తర్వాత మీ యొక్క పిచ్ ఎలా ఉంది, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ధోని సిక్స్ కొట్టాడంటే ఏం చెప్తాము, ధోని సిక్స్ కొట్టాడు, చాలా అద్భుతంగా బాల్ బయటికి వెళ్తుంది, బౌండరీ లైన్ దాటి ముందుకెళ్తుంది అని ఈ రకమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ తో మనం ఏ విధంగా అయితే న్యూస్లలో, టీవీల్లో మన క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వింటుంటామో, సో మన పిచ్ కూడా, సో నేను మాట్లాడేటప్పుడు నా యొక్క మాట తీరు అది ఫాస్ట్ గా ఉందా, లేదా ఒకవేళ ఫాస్ట్ గా ఉంది బై డిఫాల్ట్, నాకు పుట్టప్పటి నుంచే నా యొక్క మాట తీరు చాలా ఫాస్ట్ గా ఉంది, ఎదుటి వ్యక్తికి అర్థం కావడం లేదు అంటే నేను దాన్ని కొద్దిగా ఆ మాడ్యులేషన్ ని నేను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాట అనేది చాలా చాలా పవర్ఫుల్. మాటకు అంత విలువ ఉంటుంది. మాట ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనము నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమున్నాయి, ఆ క్వాలిటీస్ ని నేను మెల్లగా దాన్ని చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. నా యొక్క అలవాటుని కూడా నేను మార్చుకోవాలి. చాలా మంది ఇది చెడ్డ అలవాటు అంటే, మెజారిటీ పీపుల్ చెడ్డ అలవాటు అంటే చెడ్డ అలవాటే, మెజారిటీ పీపుల్ మంచి అలవాటు అంటే మంచి అలవాటే. సో నేను ఆ చెడ్డ అలవాట్లు ఉంది, ఇది తప్పు అని చెప్తున్నారు అంటే నేను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి అలవాటు ఉంటే ఇంకా ఎక్కువ మంచి అలవాట్లను నేను పొందుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల మనకు జరిగే లాభం ఏంటంటే చాలా మంచి లాభాలు జరుగుతాయి. నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను కొంచెం స్మోకర్, సిగరెట్ స్మోకర్. అయితే ఈయన ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సక్సెస్ఫుల్ కూడా. అయితే బయటికి వెళ్ళి సిగరెట్ తాగి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ వాసన వచ్చేది. అయితే తనకు తాను ఆయన అనలైజ్ చేసుకున్నాడు, నేను ఎందుకు తాగాలి, నేను తాగడం వల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా, ఎదుటి వ్యక్తి కస్టమర్ దగ్గరికి వెళ్ళి నాకు వాసన కూడా వస్తుంది, సో అతనితో నేను సరిగా బిహేవ్ చేయలేకపోతున్నా, నా యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ చేయలేకపోతున్నా అని. మీరు నమ్మరు మై డియర్ ఫ్రెండ్స్, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని సిగరెట్ స్మోకింగ్ క్విట్ చేశాడు, మానేశాడు. ఎంతో అద్భుతమైన వ్యక్తి చూడండి. సో ఈ రకమైనటువంటి హ్యాబిట్స్ తనకు తానుగా అలవర్చుకోవాలి. సో ఇది నాకు మంచిది కాదు, సో అది ఆరోగ్యాన్ని హాని చేస్తుంది, అవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఒకటే ఆలోచించాడు, నేను వెళ్ళడం వల్ల ఎదుటి కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి నేను ఎదుటి కస్టమర్ కి, నేను నా యొక్క ప్రాస్పెక్ట్ కి, నా పాలసీదారుడికి ఇబ్బంది పరచకూడదు అని నిర్ణయం తీసుకొని ఆయన తనకున్నటువంటి ఒక అలవాటుని మానుకుంటాడు. అది చెడ్డ అలవాట మంచిదా, దట్ ఈస్ సెకండరీ. చాలా మంది చెడ్డదంటే ఒకటే, సమాజం చెడ్డదంటే చెడ్డది, మంచిదంటే మంచిది, దాన్ని క్విట్ చేశారు. అది తీసుకున్న సెల్ఫ్ నిర్ణయం. అంటే ఎంత విల్ పవర్ ఉండాలి. సో ఈ రకమైనటువంటి హ్యాబిట్స్ అంటే మనల్ని మనము, ఈ రోజు నేను ఇట్లా ఉన్నా, ఈ డ్రెస్ వేస్తున్నా, శుభ్రంగా లేదు, ఈ విధంగా లేను, బియర్డ్ వదులుతున్నా, సరిగా గడ్డం కూడా చేసుకోవడం లేదు, అట్లనే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా, చింపిరి జుట్టుతో వెళ్తున్నా, చిందరవందర జుట్టుతో వెళ్తున్నా, ఇట్లా కాకుండా తనకున్నటువంటి లిమిటేషన్స్, దేవుడిచ్చిన రూపం ఇది, తనకు ఇచ్చినటువంటి లిమిటేషన్స్ తో మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. దాన్ని నేను మార్చుకోవాలి. నా యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్, 8వ పాయింట్, చదవడం నేర్చుకోండి. చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను. Thanks for watching this video. Please subscribe our channel. Insurance Digital Mastery Program. IDMP course. January 23rd, 24th, 25th. 3 days workshop. For more details please contact 9885345344. Please visit our website www.insuranceacademy.com.